ఎన్నికలో చిట్ట చివరి ప్రచారాస్త్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజలకి లేనిపోని అపోహల్ని సృష్టించి భయాందోళనలకు గురి చేసేసి మీ భూములు లాక్కుంటారన్న ప్రచారం చేయడం ద్వారా హడావిడి చేశారు. దానికోసం నిన్న చంద్రబాబు గారు ఒక లాయర్తో నంద్యాలలో మాట్లాడించారు. నా భూమే తీసేసుకున్నారు, నా భూమే కనిపించట్లేదని. అందులో నిజం ఎంత అన్నటువంటి దాని మీద మరి వెంటనే ఏం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. వీళ్ళు ఇవాళ సాక్షి ద్వారా హైలైట్ చేశారు. అతని పేరు లాయర్ బాలా హాజీ. అతను ఆరోపించిన విధంగా ఆయన సర్వే నెంబర్ చెక్ చేస్తే అసలు బండారం బయటపడింది. ఆయన చెప్పిన సర్వే నెంబర్లో భూమి దూదేకుల హుసేనమ్మ అంటే బాలాహాజీ పేరిటే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక న్యాయవాదిగా ఉంటూ తప్పుడు ప్రచారం చేయడం మీద బాలాహాజీ మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయంటూ సాక్షి రాసుకొచ్చింది. ప్రజలను తప్పుదో పట్టించిన ప్రచారం చేసినందుకు ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఎవరు చేయరు, వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో బాలాహాజీకి 5,11,424 రూపాయలు లబ్ధి జరిగింది. టీడీపీ సభలో ముసలి కన్నీరు కార్చి న్యాయవాది బాలాహాజీ తాను చెప్పిన భూమిపై ఈ 5 ఏళ్లలో రైతు భరోసా ద్వారా 61,000 లబ్ధి పొందారు. ఇవే కాకుండా ఆయన కుమార్తెకి జగనన్న వసతి దీవెన ద్వారా 40,500, జగనన్న విద్యా దీవెన ద్వారా 2,87,560 లబ్ధి పొందారు. అట్లాగే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 59,048, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 5,316 రూపాయలు, జగనన్న అమ్మఒడి ద్వారా 58,000, ఇలా ఈ 5 ఏళ్లలో మొత్తం 5,11,424 రూపాయలు లబ్ధి చేరినాయి అన్నటువంటి లెక్క వీళ్ళు తేల్చారు.